అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. ఇంగితం లేనివాడు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ మంచిని నువ్వు ఏమరి ప్రవర్తిస్తున్నావేమో నాకు తెలియదు, కానీ కొందరు తమకు అయాచితంగా లభించిన అదృష్టాన్ని తెలుసుకోకుండానే పోగొట్టుకుంటారు. ఇందుకు నిదర్శనంగా వీరవర్మ కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. మాళవదేశపు యువరాజు కళ్యాణవర్మకు వీరవర్మ ఆప్తమిత్రుడు. అయితే వీరవర్మ మాళవ దివాణంలో ఒక ఉద్యోగి కొడుకు మాత్రమే. అయినా కళ్యాణవర్మ అతన్ని తనతో సమానంగా చూసుకొని ఆదరించేవాడు. ఆ ఇద్దరిది ఏదో పూర్వజన్మ బంధం అని అందరూ అనుకునేవారు. ఒకసారి వీరవర్మ ఏకాంతంగా అరణ్యంలో వేటాడబోయాడు. అక్కడ అతనికి ఆకస్మికంగా ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. వీరవర్మ తన గుర్రాన్ని అటుగా పోనిచ్చి ఒక నిస్సహాయురాలిని చూశాడు. ఆమె ఒక గుర్రం మీద ఉంది. ఆ గుర్రం ఆమెకు లొంగక వెనక కాళ్ల మీద నిలబడి ఆమెను పడేయడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. గుర్రం కళ్ళు చూస్తే అది ఏ కారణం వల్లనో బెదిరినట్లు కనిపించింది. వీరవర్మ చప్పున తన గుర్రాన్ని ఆ బెదిరిన గుర్రానికి ఎదురు నడిపించి దాని కళ్ళెం పట్టుకొని కిందకు లాగి దాని ముందు కాళ్ళు నేల మీదకు దిగేటట్లు చేసి గుర్రాన్ని మెల్లిగా తట్టి దాని భయం తగ్గించాడు. గుర్రం మీద ఉన్న స్త్రీ గుర్రం కన్నా కూడా ఎక్కువగా బెదిరినట్లు కనిపించింది. తాను అరణ్యం అవతల ఉన్న ఉదయపుర రాజకుమార్తెనని, తన పేరు స్వర్ణకేశి అని, తాను వనవిహారానికి సపరివారంగా వస్తే పెద్దపురి గాండ్రింపు విని తన గుర్రం బెదిరి కొంత దూరం అరణ్యంలోకి పరిగెత్తి తాను కళ్ళెం గట్టిగా లాగి ఆపటానికి ప్రయత్నిస్తే తనను పడేయటానికి ప్రయత్నించిందని, అతను తనను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడని తన కృతజ్ఞత తెలుపుకొని అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న లక్షణాలు కనబరిచింది. ఇద్దరూ తమ గుర్రాలను కొంత దూరం నడిపించారు. స్వర్ణకేశి అతనితో తన తండ్రి తన వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాడని, అయితే నిన్నటి వరకు తన మనసును ఆకర్షించగల పురుషుడు ఎవ్వరూ లేకపోయాడని, తన తండ్రి తన స్వయంవరం ప్రకటించే పక్షంలో తప్పక రావాలని వీరవర్మతో అని, ఇంతకు మీరెవరో నాకు చెప్పనేలేదు అంది. నేను మాళవ యువరాజును, నా పేరు కళ్యాణవర్మ అని వీరవర్మ ఆమెతో అబద్ధం చెప్పాడు. మంచిది, నా స్వయంవరానికి రావటం మరువవద్దు అన్నది స్వర్ణకేశి. ఇంతలో ఆమె పరివారం వాళ్ళు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఆమెను వెంటబెట్టుకుని ఉదయపురం వైపు వెళ్ళిపోయారు. ఆమె అతన్ని విడిచిపోలేని దానిలాగా వెళ్ళిపోయింది. తరువాత వీరవర్మ కళ్యాణవర్మను కలుసుకొని జరిగిందంతా చెప్పి స్వర్ణకేశికి తన పేరు కళ్యాణవర్మ అని చెప్పిన సంగతి కూడా చెప్పాడు. కళ్యాణవర్మ కొంచెంసేపు ఏమీ అనక తన మిత్రుడి ప్రేమ సఫలం చెయ్య నిశ్చయించాడు. అసలు సంగతి ఏమిటంటే కళ్యాణవర్మకు స్వర్ణకేశిని వివాహమాడాలన్న ఉద్దేశ్యం ఉండేది. ఆ సంగతి అతను ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు స్వర్ణకేశి తన మిత్రుణ్ణి ప్రేమిస్తున్నదని తెలిసినాక తాను వారి ప్రణయానికి అడ్డురాదలచలేదు. మిత్రమా, నీకు స్వర్ణకేశికి వివాహం జరగడానికి నా చేతనైనదంతా చేస్తాను అని కళ్యాణవర్మ వీరవర్మకు మాట ఇచ్చాడు. స్వర్ణకేశి తన రాజభవనానికి తిరిగిపోతూనే తన అనుభవమంతా చెప్పి తనను కాపాడిన మాళవ రాజకుమారుడు కళ్యాణవర్మను తాను వివాహమాడ నిశ్చయించినట్లు తండ్రితో అంది.
అందుకు ఆమె తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే స్వర్ణకేశిని కళ్యాణవర్మకిచ్చి పెళ్లి చేసే ఆలోచన వారి తల్లిదండ్రులకు ఏనాటి నుంచో ఉంది. స్వర్ణకేశి అభిప్రాయం తెలుసుకోకుండా ఆమెకు ఈ మాట తండ్రి చెప్పదలచలేదు. ఇప్పుడు ఆమె కూడా అదే కోరుతున్నది కనుక ఆమె తండ్రికి పెద్ద బరువు దిగినట్లయింది. నేను మాళవరాజు ఏనాడో మాట వరుసగా అనుకున్నది నీకు కూడా సమ్మతమయ్యింది. కళ్యాణవర్మ చిత్తరువు కొంతకాలంగా నా వద్ద ఉంది. అది ఇక నీ మందిరంలోనే ఉంచుకోవచ్చు అంటూ ఆయన కళ్యాణవర్మ చిత్తరువు స్వర్ణకేశికిచ్చాడు. దాన్ని చూసి స్వర్ణకేశి నిర్ఘాంతపోయింది. ఆ చిత్తరువులోని వ్యక్తి తనను అరణ్యంలో అపాయం నుంచి కాపాడినవాడు కాదు. ఆమె తన తండ్రిని, నాన్నగారు, మాళవరాజుకు 2 కొడుకులా అని అడిగింది. లేదమ్మా, మాళవరాజుకు ఒక్కడే కొడుకు, కళ్యాణవర్మ. అతనే యువరాజు కూడా అన్నాడు తండ్రి. మరేమీ లేదు, మనిషికి పటానికి కొద్ది తేడా ఉన్నదేమో అనిపించింది అన్నది స్వర్ణకేశి. ఉండవచ్చు, నాకు కూడా ఆ కుర్రవాణ్ణి చూడాలని ఉంది. అతన్ని ఒక్కసారి రావలసిందిగా ఆహ్వానిస్తాను అన్నాడు స్వర్ణకేశి తండ్రి. వెంటనే కళ్యాణవర్మకు ఉదయపుర రాజు నుంచి ఆహ్వానం అందింది. కళ్యాణవర్మ వీరవర్మను పిలిపించి, నువ్వు ఉదయపురానికి నా బదులు వెళ్ళవలసి ఉంటుంది. స్వర్ణకేశి తండ్రి వద్ద నువ్వు కళ్యాణవర్మలాగానే నటించినా స్వర్ణకేశితో నిజం చెప్పెయ్యి. నువ్వు నా పేరు చెప్పక మునిపే నిన్ను ప్రేమించింది కనుక నీ ప్రేమ సఫలమవుతుంది. వివాహం అయినాక అసలు సంగతి లోకానికి తెలిసినా పర్వాలేదు అన్నాడు. వీరవర్మ యువరాజు లాంఛనాలన్నింటితోనూ సపరివారంగా ఉదయపురం వెళ్ళి రాజును కలుసుకున్నాడు. కళ్యాణవర్మ చిత్రపటానికి మనిషికి తేడా ఉన్న మాట నిజమే. అందుకే స్వర్ణకేశి పటాన్ని గుర్తించలేకపోయింది. తప్పు చిత్రకారుడిదే అయి ఉంటుందనుకున్నాడు ఉదయపురరాజు. తరువాత వీరవర్మ స్వర్ణకేశి మందిరానికి వెళ్ళాడు. స్వర్ణకేశి అతనితో, మా తండ్రిగారు మిమ్మల్ని చూడాలని పిలిపించారు. మా తండ్రిగారు, మీ తండ్రిగారు మనకు వివాహం జరగాలని ఏనాడో అనుకున్నారట. నాకా సంగతి తెలియనే తెలియదు అన్నది. మన వివాహం త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు వీరవర్మ ఆమెతో. స్వర్ణకేశి లేచి వెళ్ళి కళ్యాణవర్మ చిత్తరువు తెచ్చి వీరవర్మకు చూపుతూ, ఈ చిత్తరువు ఎవరిదో మీకు తెలుసా అని అడిగింది. వీరవర్మ నిర్ఘాంతపోయి, ఇది మీ దగ్గరకు ఎలా వచ్చింది అని జేరబోయిన గొంతుతో అడిగాడు. నన్ను వివాహమాడగోరిన రాజకుమారుడెవరో దీన్ని మా తండ్రి గారికి పంపాడు అన్నది స్వర్ణకేశి. వీరవర్మ ఆవేశంగా, ఎంత మోసం! కళ్యాణవర్మ నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇలా వెన్నులో పొడుస్తాడా అనేశాడు. మోసం కళ్యాణవర్మది కాదు, నీది. మా తండ్రికి నీ గురించి నిజం తెలియకముందే చప్పున వెళ్ళిపో, లేకపోతే చిక్కులలో పడతావు అన్నది స్వర్ణకేశి. వీరవర్మ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తరువాత స్వర్ణకేశికి కళ్యాణవర్మకు వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, స్వర్ణకేశి వీరవర్మను మొట్టమొదట వివాహమాడతలచి తరువాత అతన్ని ఎందుకు విసర్జించింది? అతను రాజకుమారుడు కాడనా, లేక చిత్తరువులో కళ్యాణవర్మ ఇంకా అందంగా కనిపించటం వల్లనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కళ్యాణవర్మ ఊహించినట్లు స్వర్ణకేశి వీరవర్మను రాజకుమారుడని ప్రేమించలేదు. ఆ సంగతి తెలియక మునిపే ప్రేమించింది. ఆమె ప్రేమ మీద విశ్వాసం ఉండబట్టే కళ్యాణవర్మ వీరవర్మను తన స్థానంలో పంపుతూ ఆమెతో నిజం చెప్పమని కూడా హెచ్చరించాడు. ఇక స్వర్ణకేశి కళ్యాణవర్మ చిత్తరువును చూసిన క్షణంలోనే
తాను చూసిన వాడు రాజకుమారుడు కాదని గ్రహించింది. ఆమె రాజకుమారుణ్ణే పెళ్లాడగోరితే వీరవర్మతో మాట్లాడవలసిన పనే లేదు. అతను తన ప్రేమకు పాత్రుడవునో కాదో తెలుసుకునేటందుకు ప్రయత్నించి తాను నిజంగా ఎవరో చెప్పటానికి అతనికి అవకాశం ఇచ్చింది. కానీ అతను తాను కళ్యాణవర్మ కాదని ఆమెతో అనలేదు. కనీసం కళ్యాణవర్మ సలహా కూడా పాటించలేదు. పైపెచ్చు కళ్యాణవర్మ తన కోసం చేసిన త్యాగం గ్రహించకపోగా అతను తనకు ద్రోహం చేశాడని ఆరోపించాడు. అటు తరువాత స్వర్ణకేసి అతన్ని పెళ్లాడటం అసంభవం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.